హలో ట్రేడర్స్. వెల్కమ్ బ్యాక్ టు రమణ డిజిటల్ మీడియా. ఈరోజు మనము చాలామంది ట్రేడర్స్ కన్‌ఫ్యూజ్ అయ్యే 1 మినిట్ స్కాల్పింగ్ వర్సెస్ 5 మినిట్స్ స్కాల్పింగ్ గురించి క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా తెలుసుకుందామనమాట. బ్యాంక్ నిఫ్టీలో యాక్యురసీ ఎక్కువగా ఎందులో ఉంటుంది? ఇండికేటర్స్ ఏంటి అనేది క్లియర్‌గా చూద్దామనమాట. సో, లెట్స్ బిగిన్. సో, ఫస్ట్ మనకి స్కాల్పింగ్ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో, స్కాల్పింగ్ అంటే ఫాస్ట్ ఎంట్రీ, ఫాస్ట్ ఎగ్జిట్ ట్రేడింగ్ స్టైల్ అనమాట. అంటే తొందరగా ఎంట్రీ అవ్వడము, తొందరగా ఎళ్ళిపోవడము. ఇదొక ట్రేడింగ్ స్టైల్ అనమాట. చిన్న మూవ్స్‌లో గూడా క్విక్ ప్రాఫిట్స్‌ని టార్గెట్ చేస్తామనమాట. చిన్న మూవ్‌మెంట్‌లో గూడా సో, ఎక్కువ మనకి ప్రాఫిట్ రావడానికి ట్రై చేస్తూ ఉంటాం. బట్ టైమ్ ఫ్రేమ్ ఎక్స్‌టెన్షన్‌లోనే రిస్కు, యాక్యురసీ, కాన్ఫిడెన్స్ ఫిక్స్ అవుతాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వీటికి మనము 1 మినిట్ స్కాల్పింగ్‌కి, 5 మినిట్స్ స్కాల్పింగ్‌కి ఒకసారి కంపారిజన్ చూద్దామనమాట. ఫస్ట్ 1 మినిట్ స్కాల్పింగ్‌కి సో, మీరు స్క్రీన్ మీద గూడా చూడొచ్చనమాట. 1 మినిట్ స్కాల్పింగ్‌కి సూపర్ ఫాస్ట్ మొమెంటమ్ ఉంటుంది. అదే విధంగా సిగ్నల్స్ చాలా వస్తాయి. బట్ నాయిస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. యాక్యురసీ అరౌండ్ 55-65% ఉంటుంది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ మొమెంటమ్ డేస్‌లో సూపర్ అన్నమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. సో, టైట్ స్టాప్ లాస్ మ్యాండేటరీ. సో, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేను బెస్ట్ టైమ్ ఏంటి? 1 మినిట్ స్కాల్పింగ్ బెస్ట్ టైమింగ్ ఏంటి అనేది ఇది బాగా మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. 9:20 నుండి 9:20 నుండి 10:30 ఏఎం వరకు. అదే విధంగా 1:45 నుండి 3 పీఎం వరకు మనకి ఇది ద బెస్ట్ టైమింగ్ ఫర్ వన్ స్కాల్పింగ్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ మనము 5 మినిట్స్ స్కాల్పింగ్‌కు ఒకసారి చూద్దాము. అది మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చనమాట. ఓకే. ట్రెండ్ క్లియర్ అండ్ స్టేబుల్‌గా ఉంటుందనమాట 5 మినిట్స్ స్కాల్పింగ్‌లో. అదే విధంగా ఫేక్ సిగ్నల్స్ తక్కువగా ఉంటాయి. యాక్యురసీ వచ్చేసి 70-85% ఉంటుంది. సో, మనకి అందులో ఎంతుంటుంది? 55-65 ఉంటే ఇక్కడ మనకి 70-85% ఉంటుందనమాట. నిఫ్టీలో బెస్ట్ రిజల్ట్ సో, మనకి ఈ 5 మినిట్స్ స్కాల్పింగ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనము బెస్ట్ టైమింగ్స్ చూస్తే 9:20 నుండి 11:30 ఏఎంకి, 1:45 నుండి 3 పీఎంకి మనం చూడొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ మనకి షార్ట్ కన్క్లూజన్ చూద్దాము. 1 మినిట్ వచ్చేసి స్పీడ్ ప్లస్ రిస్క్ అనేది ఉంటుంది. 5 మినిట్స్ వచ్చేసి యాక్యురసీ ప్లస్ క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు మనం బెస్ట్ ఇండికేటర్స్ ఏంటి అనేది ఒక ప్రాక్టికల్‌గా 1 మినిట్ స్కాల్పింగ్‌కి చూద్దాం. సో, అదే విధంగా 5 మినిట్స్ స్కాల్పింగ్‌కి బెస్ట్ ఇండికేటర్స్ ఏంది? మీరు ట్రేడింగ్ చేసినప్పుడు ఈ ఇండికేటర్స్ మాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో థట్ మనకు యాక్యురసీ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఆలస్యం చేయకోకుండా లెట్స్ గో ఫర్ ప్రాక్టికల్. సో, ఫ్రెండ్స్ మీరు నా స్క్రీన్స్ చూస్తున్నారు. నేను వచ్చేసి నిఫ్టీ 50లో ఉన్నాను. సో, మనకు ఫస్ట్ 1 మినిట్ స్కాల్పింగ్‌కి ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దామనమాట. సో, ఇందుకోసం వచ్చేసి మనము బెస్ట్ ఇండికేటర్స్ వచ్చేసి మనకు ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. సో, ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌లో కూడా మనకి 9 డేస్ ఎక్స్‌పోనెన్షియల్ లాస్ట్ 9 క్లోజింగ్ డేస్ అన్నమాట. ఓకే. ఆహ్, 9 డేస్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అదే విధంగా 15 డేస్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వాటితో పాటు మనము వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ గాని, సూపర్ ట్రెండ్ గాని లేదా ఆర్ఎస్ఐ గాని మనం తీసుకోవచ్చన్నమాట. ఓకే. తీసుకోవచ్చు. ఓకే. నేను ఈ ప్రాక్టికల్‌లో ఏం చూపిస్తానంటే మీకు బ్యాంక్ నిఫ్టీలో హై ప్రాబబిలిటీ సిగ్నల్స్ ఎలా ఇస్తుంది యూజింగ్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లేదా ఆర్ఎస్ఐ, సూపర్ ట్రెండ్ ఏదోకటి మీకు ఎ ఎ యాడ్ చేసి నేను చూపిస్తాననమాట. ఓకే. సో, ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ మనము బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నిఫ్టీలో ఉన్నాం గదా! సో, ఇక్కడ నుండి మనము బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకో. సో, బ్యాంక్ నిఫ్టీని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో, టైమ్ పీరియడ్ మనకి ఇది 1 మినిట్ స్కాల్పింగ్ అంటే 1 మినిట్ స్కాల్పింగ్ పెట్టుకోండి. ఇండికేటర్స్‌కొచ్చేసి ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. ఈఎంఏ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 2 టైమ్స్ యాడ్ చేయండి. అదే విధంగా ఇక్కడ ఆర్ఎస్ఐ పెట్టుకోండనమాట. ఓకే. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. సో, పెట్టుకోండి. తర్వాత ఇక్కడొచ్చేసి మనం దీని సెట్టింగ్స్ మార్చాలి. సో, ఇది 9 ఓకే. సో, ఇక్కడొచ్చేసి నేను సమ్ కలర్ ఇస్తాను. అది మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి. అదే విధంగా ఇక్కడికొచ్చేప్పటికి మనకి 15 ఓకే. ఇస్తాను.
సో ఇక్కడికొచ్చేప్పటికి ఇదొక కలరు మీరు ఇచ్చుకోండి సంథింగ్. ఓకే. ఆర్ ఇది సరిగ్గా క్లారిటీ లేకపోతే ఇది ఇచ్చుకోండి. ఓకే. నెక్స్ట్ మనకి సో ఆర్ఎస్ఐ మీరు కింద చూడొచ్చు. ఆర్ఎస్ఐ వచ్చేసి 3 ఆర్ 5 ఫుల్ సిగ్నల్స్‌కి ఒకసారి చూద్దామనమాట. సో ఇది కూడా మనం ఒకసారి చూద్దామనమాట. 70, 50 ఇది ఇలానే ఉంచండి. ఏం చేంజ్ చేయొద్దండి. లెంత్ వచ్చేసి నేను 3 పెడతాను. ఓకే. 3. ఓకే. అది మీ ఇష్టం. ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా చూడండి. సో 1 మినిట్ స్కాల్పింగ్ ఎప్పుడైనా వచ్చేసి మనకు 9 ఈఎంఏ ఏదైతే 9 ఈఎంఏ ఉందో 15ని క్రాస్ చేసిందనుకోండి, మీరు బ్లైండ్‌గా బై చేయొచ్చు 1 మినిట్ స్కాల్పింగ్‌లో. ఆలోచించొద్దండి. ఎందుకంటే 1 మినిట్ ఆహ్, స్కాల్పింగ్‌లో మనకి స్పీడ్ ప్లస్ యాక్యురసీ ఉంటాది. కాబట్టి మనకు రిస్క్ అనేది కూడా ఉంటాది కాబట్టి, సో మీరు ఫాస్ట్‌గా ఎంట్రీ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో మీరు ఇక్కడ చూడసుకోవచ్చనమాట. ఓకే. ఆర్ఎస్ఐని కూడా మీరు గమనించుకోండి. సో ఈ విధంగా మీరు ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే. సో ఇంకా మీకు యాక్యురసీ కావాలంటే ఇది కూడా మనకి 3 మనకి 5 పెట్టుకుందాం. ఓకే. సో మీ ఇష్టం ఏదైనా గాని మీరు దీన్ని కూడా 5 పెట్టుకోండి. 3 ఆర్ 5 ఏదన్నా చేంజ్ అయితే అవ్వదు. సో మీరు ఏదైనా మీ ఇష్టము. ఆ 2 పెట్టుకొని మీరు ట్రేడ్ చేయించుకోవచ్చనమాట. సో 1 మినిట్‌లో ఈ విధంగా మీరు ఈ 2 ఇండికేటర్స్ లేదా సూపర్ ట్రెండ్ ఇండికేటర్ లేదా వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ ఏదైనా మీరు యాడ్ చేసుకొని చేసుకోవచ్చనమాట. మెయిన్ గమనించాల్సింది ఈ టైమ్ ఫ్రేమ్ 9, 15 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌కి 1 మినిట్‌కి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడాలన్నమాట. సో 9 అనేది ఎప్పుడైతే 15ని క్రాస్ చేసిందో కింద నుండి పైనుండి క్రాస్ చేస్తే సెల్. పైనుండి ఎక్కడన్నా క్రాస్ చేసిందంటే ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసింది చూడండి. సో మీరు బాగా గమనించండి. ఓకే. సో జూమ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుండి మనకి పడిపోయిందనమాట. పడిపోయింది. సో ఈ విధంగా మీరు 1 మినిట్ స్కాల్పింగ్‌కి చేసుకోవాలనమాట. నెక్స్ట్ 5 మినిట్ స్కాల్పింగ్ కూడా మనం చూద్దాము. 5 మినిట్స్‌కి స్కాల్పింగ్‌కి ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 20+50 పెట్టుకోవాలి. తర్వాత వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ పైర్ యూజ్ చేయొచ్చు. లేదా మెకాడ్ యూజ్ చేయొచ్చనమాట. నేనొచ్చేసి మీకు వచ్చేసి 20 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, 15 ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి సిపిఆర్ కూడా ఇంట్రాడే లెవెల్స్ మీకు ఐడియా ఉంటే యూజ్ చేయొచ్చు. కానీ కన్‌ఫ్యూజన్ కాకుండా నేనిక్కడ మీకు మెకాడ్ అనేది యూజ్ చేస్తాను. నేనొచ్చేసి ఇక్కడ నిఫ్టీ యూజ్ చేస్తాను. అక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ యూజ్ చేసినాం కదా! నిఫ్టీ అనేది యూజ్ చేస్తాను. ఫస్టు నిఫ్టీ యాడ్ చేసుకోండి. ఓకే. నిఫ్టీ 50 ఇండెక్స్ యాడ్ చేసుకోండి. తర్వాత దీన్నొచ్చేసి మనము సో మీకు చెప్పాను 25, 50 అనేది సారీ 20, 50 అనేది మీరు పెట్టుకోవాలనమాట. 20 పెట్టుకోండి. సో కలర్స్ ఏం చేంజ్ చేయొద్దండి. ఇక్కడ 50 పెట్టుకోండి. సో ఇక్కడికొచ్చేపాటికి ఇండికేటర్స్‌కొచ్చేపాటికి మీరు ఇది ఆర్ఎస్ఐని డిలీట్ చేసేయండి. టైమ్ ఫ్రేమ్ వచ్చేసి ఏం పెట్టుకోవాలో 5 మినిట్స్ పెట్టుకోండి. ఓకే. కన్‌ఫ్యూజన్ కావద్దండి. టైమ్ ఫ్రేము. సో తర్వాత వచ్చేసి ఇండికేటర్స్‌కొచ్చేపాటికి మనకు సో మెకాడ్ మీకు ఏదైతే బాగా ప్రాక్టికల్‌గా ఉంటుందో అదే యూజ్ చేయండి. ఓకే. నేను మెకాడ్‌లో సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయట్లేదు. సో ఉన్న సెట్టింగ్స్‌ని నేను అలానే పెడుతున్నానన్నమాట. ఉన్న సెట్టింగ్స్‌ని అలానే పెడుతున్నా. ఇప్పుడు చూడండి మీరు క్లారిటీగా చూడండి. సో సో మీరు క్లారిటీగా చూస్తే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి 20 అనేది 15 క్రాస్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ ఎంట్రీ అవ్వాలనేది క్లారిటీ వచ్చేసింది. కానీ మనకి మెకాడ్ ముందే సిగ్నల్ ఇచ్చేసింది చూడండి. మెకాడ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఫాస్ట్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఇండికేటర్ అన్నమాట. ఫాస్ట్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఇండికేటర్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ చూడండి. ఇక్కడ సెల్ పడింది చూడండి. సెల్. సో ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సెల్. ఓకే. సో ఇక్కడ నుండి మనకు ఈ విధంగా సెల్ అనేది పడుతుందన్నమాట. చూడండి. సో ఈ విధంగా మీరు 5 మినిట్స్‌కి సో 1 మినిట్‌కి 5 మినిట్స్‌కి సో మీరు ఫాస్ట్‌గా ట్రేడ్ చేయడానికి ఇది యూజ్ పడుతుందన్నమాట. ఓకే. సో ఫైనల్ నా స్ట్రాటజీ రికమెండేషన్ ఏంటి అంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేయండి బిగినర్స్‌కైతే. బిగినర్స్ గుర్తుపెట్టుకోండి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌ని యూజ్ చేయండి. క్లారిటీ, కాన్ఫిడెన్స్, పేషెన్స్ అనేది ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ స్కాల్పర్స్ అయితే ట్రెండ్‌ని 5 మినిట్స్‌లో కన్ఫర్మ్ చేసి 1 మినిట్‌లో ఎంట్రీ ట్రిగ్గర్ ఇవ్వండన్నమాట. అర్థమైందా? ట్రెండ్‌ని 5 మినిట్స్‌లో కన్ఫర్మ్ చేసి 1 మినిట్‌లో ఎంట్రీ ట్రిగ్గర్ ఇవ్వండి అన్నమాట. ఓకే. ఇది సెమీ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూషనల్ స్టైల్ ఎగ్జిక్యూషన్ అంటారన్నమాట. ఓకే. కీ రూల్స్. సో ఎలాంటి మన కీ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే సైడ్‌వేస్ మార్కెట్‌లో నో ట్రేడ్. న్యూస్ టైమ్ అవాయిడ్.
ఆల్వేస్ స్టాప్ లాస్ కంపల్సరీ. స్టాప్ లాస్ లేకోకుండా ఎప్పుడు ట్రేడ్ చేయొద్దండి. ట్రేడ్ క్వాంటిటీ కంట్రోల్. క్వాలిటీ అనేది బాగా ఉంటే మనకి క్వాంటిటీ గూడా బాగా వస్తుందనమాట. ఓకే. ఒకవేళ మీకు కంప్లీట్ స్కాల్పింగ్ బాట్ కావాలంటే అంటే ఏంటంటే ఆటో ఎంట్రీ, ఆటో స్టాప్ లాసు ప్లస్ ట్రైలింగ్ స్టాప్ లాసు ఆహ్, సో, ఇలాంటివి కావాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. జస్ట్ స్కాల్ప్ బాట్ అని కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మనం అదే చేస్తామనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.